ఇష్యూస్ ఉన్నాయో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి ఏదైతే నీళ్ళకు సంబంధించిన అంశాలు ఉన్నాయో అవన్నిటి మీద ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు చాలా సందర్భాల్లో వారు మీడియా ద్వారా కానీ లేదా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అనేక సందర్భాల్లో పదే పదే ముఖ్యమంత్రి గారి హోదాలో రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిని బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకుడిని కేసీఆర్ గారిని పదే పదే పలుమార్లు ఆహ్వానించడం జరిగింది. ఎక్కడైనా ఏం జరుగుతుందంటే ఇక్కడ మా దగ్గర తెలంగాణలో ఇక్కడ రివర్స్ జరుగుతుంది. ఎప్పుడైనా నేను చాలా సందర్భాల్లో అనేక సార్లు నేను చూసిన మీడియాలో కానీ లేకపోతే నేను సభలో ఉన్నప్పుడు కానీ అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీ కోరుతుంది, అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, కొన్ని అంశాలు చర్చించేది ఉందని ప్రతిపక్ష పార్టీ హోదా ప్రతిపక్ష నాయకుడు కోరుతారు. ఇక్కడ విచిత్రమైన ఇక్కడ రివర్స్ నడుస్తుంది. ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారు అసెంబ్లీ పెట్టండి, నేను చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా అసెంబ్లీలో చర్చిస్తామనుకుంటున్నాము, మీరు సమావేశాలు పెట్టండి లెటరు స్పీకర్కి రాస్తారు. ఇక్కడ తెలంగాణ ఇప్పుడేం జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు టీవీలలో మాట్లాడుతున్నారు, మీ నాయకులందరూ ఇట్లా కాదు, మీరు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్గా గత మీ పాలనలో ఏ లోపాలైతే మేము ఎత్తి చూపినామో కమిషన్ల ద్వారా కమిషన్ వేసి జ్యుడిషియల్ కమిషన్లు వేసి లేదా ఇంకా మిగతా కమిషన్ల ద్వారా అవన్నీ సమాజానికి తెలంగాణ ప్రజలకు దృష్టికి తీసుకొచ్చినాము. నీళ్ళ పంపకం కానివ్వండి లేదా కాళేశ్వరం యొక్క లోపాలు అక్కడ డ్యామేజీలు కానివ్వండి, ఇవన్నిటి మీద అసెంబ్లీ వేదికనే మాట్లాడదాము. తెలంగాణ ప్రజలందరూ చూస్తారు, ఇది తెలంగాణ ప్రజల సొమ్ము వృధా ఎంత పోయింది, ఉపయోగం ఎంత అయింది, ఉపయోగం కాకుండా వృధా ఎంత పోయింది చర్చ అనే సందర్భంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ప్రతిపక్ష నాయకుడు గారు మీరు అసెంబ్లీకి రండి అని మొన్న కూడా ఈ 2 days బ్యాక్ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుకుందాం రండి అని అన్నారు. మీరు వస్తానంటే స్పెషల్ మీకోసం అసెంబ్లీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏది ఈ గోదావరి నీళ్లు తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి పోయే నీళ్లు కానివ్వండి, బగచర్ల సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇదంతా మాట్లాడదాము రండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కోరుతున్నారు కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు ఎట్లా అడగరు, అసెంబ్లీ పెట్టండి నేను వస్తాను ఆయన అన్నాడు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు అసెంబ్లీ పెడతారు రండి చర్చిద్దామని. మా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇది, మీ దగ్గర ఉన్న రిపోర్ట్ మీరు చెప్పండి. ఇటు ముఖ్యమంత్రిగా అడుగుతున్నాడు, అటు ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడండి కేసీఆర్ గారు. ఈ సెకండ్ బెంచ్ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారు? సెకండ్ బెంచ్ లీడర్లు ఎవరు? కేటీఆర్ గారు కానివ్వండి లేకపోతే హరీష్ రావు గారు కానివ్వండి, వీళ్ళు సెకండ్ బెంచ్ లీడర్లే కదా. ప్రోటోకాల్ అంటే కేటీఆర్ గారికి ఏమైనా అవగాహన ఉన్నదా? ఒక 2 పర్సనాలిటీల గురించి వివరిస్తున్నా ఇప్పుడు.
ఒకటి రేవంత్ రెడ్డి గారి గురించి, రెండు కేసీఆర్ గారి గురించి. నంబర్ 1 జాతీయ కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ.